echoes through the alleys at night. హలో ఎవ్రీవన్, ఈరోజు నా ఫస్ట్ వీడియో. నా పేరు అబు. వెల్కమ్ టు స్ట్రేంజర్ వర్డ్స్. ఈరోజు ఒక వ్యక్తిని కలవబోతున్నా. అదొక స్ట్రేంజర్ అన్నమాట. మన ఛానల్లో ఎలా అంటే ప్రతి ఒక్క స్ట్రేంజర్ని కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో కానీ వాటి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. ఇలాంటి చోట ఎంతో ప్రశాంతతని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వీళ్ళల్లో ఒకరిని మనం ఇంటరాక్ట్ అవుదాం, వాళ్ళతో మాట్లాడదాం. హలో అన్న, నా పేరు నాసిర్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు అనమాట. మీకు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోండి. హలో అన్న. హాయ్, నా పేరు రాజేష్. నాసిర్ అన్న. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం. మీరు ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు అన్నప్పుడు? నేను గ్రూప్స్ గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నా. గత 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ జాబ్స్ కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎనీ డిగ్రీ. మీరు 5 years నుండి ప్రిపేర్ అవుతున్నారు. ఎనీ డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, జనరల్ డిగ్రీ కానీ, బీకామ్ కంప్యూటర్స్, బిఎస్సి, ఇలా ఎనీ డిగ్రీ. లాస్ట్ యూపీఎస్సీ కూడా ఎనీ డిగ్రీ. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా? నేను బిఎస్సి ఎంబీఏ చేశాను. మీకు ఈ జాబ్ అయితే తీసుకోవాలని చెప్పి ఎప్పుడు ఆలోచన వచ్చింది? అంటే నా ఎంబీఏ పాస్ అవుట్ వచ్చేసి 2014లో అవుట్ అయ్యాను, పాస్ అవుట్. అప్పటి నుంచి నేను ఏంటంటే ప్రైవేట్ జాబ్ లో చేశాను. ఒక 2 years నుంచి 1.5 years చేశాను. సాటిస్ఫై కాలేదు అయితే. ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్ వచ్చి ఇట్లా గవర్నమెంట్ జాబ్ గెట్టిన అయితే లైఫ్ సెక్యూర్ ఉంటుంది అన్నట్లు ఇట్లా వచ్చాను, ఇండియాలో వచ్చాను. అందుకోసమే దీనికి ప్రిపరేషన్ ఇచ్చాను. మీరు ప్రైవేట్ జాబ్ లో వర్క్ చేస్తున్నారు. ప్రైవేట్ జాబ్ కి కానీ గవర్నమెంట్ జాబ్ కి కానీ తేడా ఎలా ఉంటుంది అంటారు? ప్రైవేట్ జాబ్ ఏమంటే మామూలుగా మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ జాబ్ మనం ఒక కింద కూలి పని చేసినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం చేసేవాడు ఇంతవరకే జాబ్ ఇస్తాడు. అంటే ఈ రోజు పని చేస్తే మనం ఈ రోజు వరకే మా అమౌంట్ ఇస్తాడు. మనకి మళ్ళీ తర్వాత మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినా ఏమైనా లైఫ్ సెక్యూర్ ఉండదు. అదే గవర్నమెంట్ జాబ్ అంటే మనకు అమ్మాలంటది. ఏదంటే మనం గవర్నమెంట్ జాబ్ ఒకసారి గెటిన్ అయినాం అనుకో, మనం చనిపోయినా కూడా మనకంటూ మనం ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యారీడ్ అయింది, మన వైఫ్ కానీ, ఇలాంటి వాళ్ళని బెనిఫిట్స్ పొందుతాను నేను ఇక్కడ. అందుకోసం వెళ్ళిపోతాను. మీరు ఫ్రెషర్స్ కి సజెస్ట్ చేయాలంటే ఎలాంటివి సజెస్ట్ చేస్తారు? ప్రెజెన్స్ నేను ఒకటే సలహా ఇస్తాను. ఎందుకంటే నా ఏజ్ ఇప్పుడు 33, 34. సజెషన్ ఒకటే చెప్పాలనుకుంటున్నా. కాంపిటీషన్ వచ్చే ప్రతి స్టూడెంట్ ఎవరైనా పర్లేదు కానీ డిగ్రీ ఉన్నప్పుడు ఒక ప్లాన్ మీద రావాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇయర్స్ బేస్ చేసుకుని ఒక ప్రణాళిక వేసుకొని డిగ్రీ ఇంకా జాయిన్ అవుతుంది. డిగ్రీ జాయిన్ అవ్వడం ఖాళీ పోకుండా పర్లేదు. కాంపిటీషన్ ఫీల్డ్ అవ్వాలనుకోండి, ఫస్ట్ నుంచి డిగ్రీ నుంచి కాంపిటీషన్కి వస్తే వాళ్ళు కరెక్ట్ 24-23 సెట్ అవుతారు. టైం సేవ్ అవుతుంది. అదే ముందు ప్రీ ప్లాన్ ఉండాలి అంటున్నాను. ఈ విషయంలో డబ్బు అంటే ఏంటన్నా? డబ్బు ఏంటంటే బతకడానికే డబ్బు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేక్స్ ఏమంటారు కదా, మనీ మేక్స్ థింగ్స్ అని ఏదో అంటారు. కాబట్టి డబ్బు చాలా విలువైనది. ఎందుకంటే ప్రతి మనం ఏ నీడు కావాలన్నా డబ్బుతోనే ముడిపడింది. కాబట్టి నా దృష్టిలో డబ్బు ఉన్న విలువ ఇప్పుడు సొసైటీలో ఏదైనా లేదు. పందాలు నిలబడాలన్నా ఏదైనా సక్సెస్ అవ్వాలన్నా డబ్బే నేను. సొసైటీ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎలా విధంగా సొసైటీ లాగా అంటే మన ఎన్విరాన్మెంట్ ఏదైనా మీకు ఒక ఉద్దేశం ఉంటుంది, సొసైటీ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నట్లు. సొసైటీ అంటే సొసైటీ నేను పట్టించుకోను బ్రో. నేను మ్యాక్సిమం ఏంటంటే సొసైటీ అనేది ఇప్పుడు మనకి లేనప్పుడు ఎవడేం పెట్టడు సొసైటీ ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి నేను సొసైటీ అంత కేర్ తీసుకోను. సొసైటీ ఫస్ట్ ఆలోచించాను. స్మైల్ అని కాబట్టి మనమే ఆలోచించాను. మీ లైఫ్ లో అతి బాధాకరమైన రోజు ఏదైనా ఉందంటే అది ఏంటంటే ఏ విషయమైనా కానీ మీ లైఫ్ లో ఎప్పుడు రాకూడదు ఇలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీఏ ఫీజు జాయిన్ అయినా అనుకో, ఇప్పుడు సడన్ గా నాకు ఫీజు ఒక 10,000, 15,000 అవసరం వచ్చింది. నాకు సంపాదించే కుటుంబ పెద్ద మా నాన్న కరెక్ట్ సడన్ ఏజ్ లో చనిపోయినాడు. అంటే నేను చూస్తుంటేనే ఆయన స్కూల్కి వచ్చి చనిపోయాడు. అది మర్చిపోలేని రోజు అనమాట. చాలా బాధ. అక్కడ నుంచి చిన్న చిన్న పాటలు తీసుకున్నా కూడా నాకేం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అమ్మ పనికి వెళ్తాయి, నాన్న ఉన్న ఫ్యాక్టరీ పని చేస్తే ఆయన వదిలింటాడు. కాబట్టి నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అది బాధాకరం వస్తుంది. మన చనిపోవడం నాకు బాధాకరం వస్తుంది. మిమ్మల్ని ప్రతిరోజు మోటివేట్ చేసే థింగ్ ఏదైనా ఉందంటే ఏమన్నా? అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ బ్రో. మనం ప్రేమించుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇలా ఉండాలి మనను ఎవరిని పిలిచిన మనం ప్రేమించుకోవడమే ఆ మోటివేషన్ అంతే. ఇంకొకటి, మీరు మీ చిన్నతనానికి ఒకవేళ వెళ్ళే అవకాశం వస్తే ఏం చెప్తారు?
చిన్నతనం అంటే చిన్నతనం ఉంటేనే మేలు ఇంకా మళ్ళీ మన పెద్దవరకు అక్కడ వరకే కిడ్స్ ఉన్న జనరేషన్ అక్కడ వరకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది రేపు. ఎందుకంటే అమ్మ అంగడికి వెళ్ళి తీసుకొని కొనియడము లేదా మన చిన్న ఆటలు ఆడుకోవడం ఇలాంటి కిడ్స్ లైఫ్ నేను ఎక్కువ ఇష్టపడతాను. అంటే గ్రోత్ ఉండకూడదు ఇంకా అక్కడికే స్టాప్ ఉండాలి. మళ్ళీ మార్చుకోవాలి నేను నా లైఫ్ లో, దీని వల్ల నేను ఇట్లా ఎఫెక్ట్ అయినా అనుకుంటే అది ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అంటూ ఒకవేళ కాలం అని తిరిగి రాదంటారు కదా, అవును. కాలం అని తిరిగి వచ్చినా ఒకవేళ భవిష్యత్ అలాంటి గ్రహం జరిగినా నేనంటూ కోరుకునే ఒకటే ఒక విషయం బ్రో, దయచేసి ఈ కాంపిటీషన్ పెట్టి రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఖ్యన అయిపోయినా ఒక 6 ఏళ్ళ నుంచి సక్సెస్ అయినా పర్లేదు, సక్సెస్ అంటే మాకు కొన్ని ఇబ్బందులు వేరు, బయట సొసైటీ కూడా మాకు విలువ వేరు బ్రో అవును. ఆ పరిస్థితి. కాబట్టి మళ్ళీ టైం అంటే ఈ కాంపిటీషన్ కిందికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు మీ డిసిషన్ అక్కడ కరెక్ట్ తీసుకుంటే మీ ఫ్యూచర్ మారుతుంది కదా, అవునవును. అలాంటివి ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు? పిల్లలు ఎవరైనా కానీ కాంపిటీషన్ కానీ ఇనే వరకు కోసమే రావాలి, ఒక ప్లాన్ ఉండాలి అంటున్నాను నేను. అంటే ఎవరో చెప్పిన మాట వినకుండా నీకంటే ఏమనిపిస్తుంది, ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటావు, నీ కాన్సెప్ట్ ఏది, ఫస్ట్ నువ్వు ఒక ప్రీ ప్లాన్ రావాలి అంటున్నాను నేను. ఎవరైతే నువ్వు కోర్స్ చేయడమో, ఎవరైతే కాంపిటీషన్కి వెళ్ళిపోవడము, లేదా ఎవరో చెప్తే నా చిన్న జాబ్ ఇష్టం లేని జాబ్ చేయడం అలా చేయకూడదా, నీకంటే ఒకటి ఉండాలి. ప్రభుత్వం మీద మీ ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ఎప్పుడు అడిగిన గవర్నమెంట్ చెప్పడం ఎందుకంటావా, వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ రాజకీయ స్వార్థం కోసమే తప్ప కాంపిటీషన్ చదువుకునే విద్యార్థులు కానీ కాంపిటీషన్ ఆస్పిరెంట్స్ కానీ పట్టించుకొని గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాకు ఇక్కడ కోల్పోతే ఏదో కాంపిటీషన్ లో మా ఏజ్ కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ వచ్చేసి 2 years లేట్ అవుతుంది, ఈ సరిగ్గా రిక్రూట్మెంట్ సరిగా ఉండదు. ఇప్పుడు నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, మరి 3 months 3 months ఆగిపోతుంది, 1 year 2 years. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నా రాత్రి గుడ్ రిజల్ట్ వచ్చినాయి, అది ఇప్పుడు నోటిఫికేషన్ గత 2020 డిసెంబర్, ఈ రోజుకి 4 years అయింది, నిన్న రిజల్ట్ వదిలినాడు. కాబట్టి ఇట్లా టైం వేస్ట్ అయిపోతుంది గవర్నమెంట్ అని పనికి కూడా గవర్నమెంట్. ఎందుకంటే ఫోకస్ ఇక్కడ స్టూడెంట్స్ మీద చేసలేవు, ఎడ్యుకేషన్ మీద చేసలేవు. కాబట్టి కాంపిటేషన్ మేము చదువుకునే నిరుద్యోగులకి ఏదన్నా మాకు సోర్స్ కల్పించాలని నా ఉద్దేశం గవర్నమెంట్. ఎనీ గవర్నమెంట్ నాకు నేను ఎవరిని పక్షపాతం ఏం కాదు, నా అభిమానం ఎవరు లేరు. మా వేదన చెప్తాను అంతే, ఆ వేదన ఉంటది కదా కాంపిటీషన్. డిసిషన్ తీసుకుంటారు కదా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారు అప్పుడు? అన్నారు బాబు, అంటే ఫస్ట్ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే చదువుకుంటే నా పిల్లోడు చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు రాను మనకు ఉన్న నీడ్స్ రోజు నిత్యావసర ధరలు కానీ ఇలాంటివి పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా కష్టంగా భారం అయిపోయింది. మా సొసైటీ ఒకటి తెలియదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళకి భారం అయిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఉన్న ప్రేమ రేపు ఉండదు వాళ్ళైనా, కాబట్టి ఇంట్లో కూడా ప్రాబ్లం అయిపోతున్నాం. అంటే ఎందుకు ఉన్నామా ఎందుకు పుట్టామనే పరిస్థితి ఏర్పడింది. మీ లైఫ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ప్రతి ఒక్క ఫ్రెషర్ కి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మిమ్మల్ని దయచేసి లాస్ట్ ఈ సెంటెన్స్ కూడా ఏంటి, విద్యార్థులకి ఎవరికైనా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంబీఏ ఎంసీఏ ఒకటే చెప్పాలనుకున్నారు, మీరు కాంపిటీషన్కి వస్తే మీరు ఒక పగడబందికి రండి, అంటే ప్రీ ప్లాన్కి రండి. ఎవరు చెప్తే ఏం చేయొద్దు, నీ మనసుకి ఏది నచ్చిందో అదే చెయ్యి, నీకు ఏది అనిపిస్తే అదే. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ అని కాదు, నీకు నచ్చిన వేలేలో నువ్వు వెళ్ళిపో. నీకు నచ్చింది ఏది, మామూలు బిజినెస్ ఇక్కడ వెళ్ళిపో. నీకు మామూలు ఇట్లా మామూలు ఇప్పుడు కొన్ని రకాలు చాలా వచ్చినాయి, డిజిటల్ మీడియా ఆ మీడియా అంటూ. నీ రంగం ఏదైనా అక్కడికి వెళ్ళాలి మోటివ్ గా. కాబట్టి దయచేసి ఈ కాంపిటీషన్ కిందకి వస్తే పగడబందిగా రండి, మీకు సత్తా ఉంటే రండి, లేదంటే రావద్దని మానుకోండి అంతే. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఓకే, థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని. ఈ రోజు ఒక స్ట్రేంజర్ ని కలిసాను అనమాట. ఆయన మాటలు వింటుంటే నిజంగా ఇంత స్ట్రగుల్ అనేది ఉంటుందా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావడానికి ఇంత స్ట్రగుల్ ఫేస్ అవుతారా వాళ్ళు అనేది తెలిసిందనమాట. నేను చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అనే సంకల్పంతో కూర్చున్నారనమాట. నేను ట్రై చేస్తున్నా, వాళ్ళకు ఇంటర్వ్యూ చేద్దామని అడగడానికి వెళ్తున్నా, 10 minutes కూడా వాళ్ళు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. దీంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, అలాగే వాళ్ళ గోల్స్ ఎంత అచీవ్ చేయాలని చెప్పి ఎంత తపనతో ఉన్నారు అనేది మీరు చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎలా ఉంటున్నారంటే ఎంతో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, ఈ సొసైటీ పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ. మనీ పరంగా అంటే వాళ్ళు అసలు చాలా డౌన్ అయిపోయారనమాట. అలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతున్నట్టు అదొక సంకల్పంతో నా ప్రిపరేషన్స్లో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా చూడాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి సౌకర్యాలు పెంచాలి. ఇలాంటివి చేస్తే ప్రతి ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఇలా ముందుకు వస్తారనమాట. గవర్నమెంట్ ఎంప్లాయ్ కావడానికి ముందుకు వస్తారు. అప్పుడు మన గవర్నమెంట్ మన ప్రజల చేతుల్లో, మన చేతుల్లో ఉంటుంది.
మనం ఎలా కావాలంటే అలా దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఎలాంటి తప్పులనైనా ఆపవచ్చు. ఇలాంటి నిజమైన వ్యక్తులు, నిజాయితీ గల వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తే ము రేపనే రోజున మనకంటూ ఒక నిజాయితీమైన జీవితం అనేది దొరుకుతుందనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇది వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.